ఈరోజు కడప ఉక్కు రాయలసీమ హక్కు 2014లో మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినప్పుడు అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఖచ్చితంగా ఉక్కు పరిశ్రమ పెట్టి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పినారు. ముఖ్యంగా రాయలసీమ వెనుకబడి జిల్లాలు, పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉండే రాయలసీమ జిల్లాలలో మనకు వెనుకబడి ఉండామని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను స్థాపిస్తామని స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లులోనే పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీని మీద దృష్టి సాధించలేదు. 2018 డిసెంబర్లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినారు. ఆ రోజు మన టైం బాగాలేదేమో కానీ నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం దీని మీద దృష్టి సాధిస్తుందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి 2019 డిసెంబర్ 23వ తేదీన శంకుస్థాపన చేయడం జరిగింది. 2 ఏళ్లలో పూర్తి చేసి 10,000 మందికి ఉపాధి కల్పిస్తానని, పరోక్షంగా ప్రత్యక్షంగా ఇంకొక 10,000 మందికి కల్పిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు 2018లో మా నాయకుడు వేసిన శంకుస్థాపనని కూడా ఆయన కించపరిచినట్టు తక్కువ చేసి మాట్లాడినారు. 6 నెలల ముందు చేస్తే అది చిత్తశుద్ధి కాదు, నేను వచ్చిన 6 నెలల్లోనే నేను 2019 డిసెంబర్లోనే నేను శంకుస్థాపన చేస్తున్నాను, వచ్చే 2-3 ఏళ్లలో నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నాడు. కానీ 5 ఏళ్ళు పూర్తి కావస్తున్నా కూడా ఇప్పుడు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకే పరిమితం అయిపోయింది. ఏ ఒక చిన్న అభివృద్ధి కూడా జరగలేదు, ఏ ఒక ఉద్యోగ అవకాశం కూడా కల్పించలేదు. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మన రాయలసీమ వెనుకబడిన జిల్లాలు కాబట్టి ఖచ్చితంగా ఉక్కు పరిశ్రమ రావాలా, వస్తేనే అందరికీ భవిష్యత్తు ఉంటుందని, మరీ ముఖ్యంగా జమ్లోన్ నియోజకవర్గానికి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా మేము ఈరోజు ఈ ఉక్కు సాధన కోసమని, ఉక్కు పరిశ్రమ కోసమని ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. మా నాయకుడు రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీని మీద దృష్టి సాధించి సంపద సృష్టించే విషయంలో ఇది ఒక పరిశ్రమను కూడా తెస్తారని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా మేనిఫెస్టోలో కూడా ఈ ప్రతిపాదనను పెట్టించి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వచ్చిన 2 ఏళ్లలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించి మా చిత్తశుద్ధిని కూడా నిరూపించుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.